మనందరం వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటాం. అవునా? కానీ నేను చెప్పే ఈ 3 క్రేజీ ఫీచర్స్ మీకు తెలుసా? నిజమా? అయితే ముందుగా ఇన్ఫర్మేషన్ ని సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఫీచర్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ కి మీరు ఏదైనా ఒక ఇమేజ్ షేర్ చేయాలి అంటే ఈ క్రేజీ ఏ ఫీచర్ అయితే మీరు షేర్ చేయవచ్చు. సో మీరు ఎవరికైతే సెండ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ చాట్ స్పేస్ ఓపెన్ చేసి కింద టైప్ మెసేజ్ దగ్గర ఉన్నటువంటి అటాచ్ బటన్ మీద క్లిక్ చేయండి. వన్స్ అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు ఏదైతే సెండ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని టైప్ చేయండి. సో వన్స్ టైప్ చేయగానే మనకు అది ఇమేజ్ అయితే జనరేట్ చేసింది అండ్ మీరు దీన్ని ఇక్కడ యానిమేట్ చేసి మరీ పంపించవచ్చు. సో మేక్ చేంజెస్ మీద క్లిక్ చేసి యానిమేట్ నొక్కారంటే మీకు యానిమేషన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు సెకండ్ ఫీచర్, మీ వాట్సాప్ లో మెటా ఏఐ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు మెటా ఏఐ లోకి వెళ్ళి మీరు ఏదైతే ఇమేజ్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సనల్ ఇమేజ్ కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నా ఇమేజ్ ని అప్లోడ్ చేసి జస్ట్ చేంజ్ డ్రెస్ అని ఇచ్చాను, ఆటోమేటిక్ గా నా డ్రెస్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. ఇది వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ ఫీచర్ అని చెప్పవచ్చు. సో మీ వాట్సాప్ లో మీకు రైట్ సైడ్ లో టాప్ లో 3 డాట్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు క్లిక్ చేసి సెట్టింగ్స్ కి వెళ్ళినట్టయితే మీకు ప్రైవసీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ప్రైవసీలోకి వెళ్ళాక స్టేటస్ లోకి వెళ్తే మీకు అలో షేరింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు కనుక అలో షేరింగ్ ని ఎనేబుల్ చేసినట్లయితే మీకు వచ్చేటువంటి వాట్సాప్ స్టేటస్ లో ఎవరిదైనా మీకు నచ్చినట్లయితే దాన్ని రీషేర్ చేయవచ్చు. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. బాస్ వాలా, బీ ద బాస్.